హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ టు రాజధాని. ఈరోజు అయితే రాగి ముద్ద, రాయలసీమ స్పెషల్ కదా, రాగి ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పక్కా కొలతలతో చూపిస్తాను. ఇవి స్టోర్ బియ్యం అనమాట. లావు బియ్యం అంటారు, దొడ్డు బియ్యం అంటారు. ఆ బియ్యం ఇది హాఫ్ కప్ తీసుకున్నాను. ఇది హాఫ్ కప్ తీసుకుంటే దానికి డబల్ అనమాట. ఇది 1 కప్పు. ఇలా మనం క్వాంటిటీ ఇది ఇద్దరికి సరిపోతుంది అనమాట. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఇది ఫస్ట్ కడిగేసి పెట్టేసుకున్నాము. ఇది కడిగేసి పెట్టుకున్నాక తర్వాత మీకు ప్రాసెస్ చూపిస్తుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఫస్ట్ కడిగేసుకుందాము బియ్యం అనేది. మూడు ఇంగ్రీడియంట్స్తో ఇవి అయిపోతుంది రాగి ముద్ద. చాలా మంది పచ్చివాసన వస్తుంది అది ఇది అంటారు. అట్లా ఏం రాదు. నేను చూపిస్తాను. చాలా టేస్టీగా, చాలా హెల్దీ అనమాట. ఇది వారానికి ఒకసారి తింటే చాలా మంచిది. ముఖ్యంగా లేడీస్ తింటే చాలా సమస్యలు అనేవి ఉండవు అనమాట. మెనోపాజ్ సమస్యలు అలాంటివన్నీ రావు. దీన్ని కడిగేసుకున్నాము. ఇది పక్కన పెట్టేద్దాము. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో హాఫ్ కప్పు, దాంతో 4 కప్పులు వాటర్ తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది 4 కప్పుల వాటర్. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇలా నీళ్ళన్నీ ఉడికినాక ఈ బియ్యం అనేది దీంట్లో వేసేసుకోవాలి. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. అన్నం అనేది ఇలా మెత్తగా ఉడికిపోవాలి. మనకు 4 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా అయిన తర్వాత ఈ టైంలో వచ్చిన తర్వాత దీంట్లో ఉప్పు వేసేసుకున్నాను. ఇప్పుడు రాగి పిండి అనేది నీళ్ళల్లో కలపకూడదు. ఇలాగే వేసేయాలి. పైన వేసేసి మూత పెట్టేసేయాలి. జస్ట్ చూద్దాము. ఇలా అయిన తర్వాత మనం తిప్పేసుకోవాలి. ఇలా అవుతుంది. ఇప్పుడు పచ్చివాసన అంతా పోతుంది అనమాట. ఇలా దమ్ మీద వేసేస్తే. రాగి పిండికి అన్నానికి కలిపే ఒకటేసారి వేసుకోవాలన్నమాట. ఉప్పు ఇలా కొంచెం ఇదైతే కొంచెం వేడి నీళ్ళు వేసుకోవచ్చు. లేకపోతే అది సరిపోతుంది. కొంచెం దమ్ ఇవ్వాలి దీనికి. ఈ టైంలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. 2-3 స్పూన్స్ నెయ్యి. ఇలా బాగా కలుపుకోవాలి. దీన్ని పప్పు గుత్తితో కూడా కలుపుతారు. నేను స్పూన్తోనే కలిపేస్తున్నాను. దాంతో అయితే మెత్తగా అయిపోతుంది. ఈ టైంలో ఇప్పుడే స్టవ్ మీదనే సిమ్లో పెట్టేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి. తెడ్డు పెట్టి కలుపుతారు. పల్లెటూర్లలో అయితే తాటి తెడ్డు పెట్టి టెంకాయది తెడ్డు పెట్టి కలుపుతారు. పప్పు గుత్తితో కలుపుకోవచ్చు. స్పూనే కొంచెం స్ట్రాంగ్ ఉంటే స్పూన్తోనే కలిపేస్తున్నాను. అంతే. జస్ట్ ఇప్పుడు ఒక 5 మినిట్స్ దమ్మిస్తే మనం ఉండలు చేసేసి హాట్ బాక్స్లో పెట్టేయచ్చు. దమ్ ఇచ్చేయాలి. దీన్ని చేత్తో కూడా చేసుకోవచ్చు. ఇది రెడీ అయిపోయింది. చేత్తో కూడా చేసుకోవచ్చు. ఉండలు అనేది ఒకవేళ చేయి కాలుతుంది అని అనుకుంటే ఈ కప్పుతో కూడా చేసుకోవచ్చు. చెప్పిస్తాను చూడండి. నేను ఈజీగా అయిపోతుంది. దీనికి ఇలా నిండుగా పెట్టేసుకొని దీంట్లో బోట్లు తీసుకోవడమే. చేతితో చేసుకుంటే రౌండ్గా వస్తాయి. ఇది ఇద్దరికి అని చెప్పాను కదా, ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది. 2 బౌల్స్ వస్తుంది. కొంచెం చల్లారిపోయింది అప్పటికే. చాలా స్మూత్గా బాగుంటుంది. దీని మీద నెయ్యి వేసుకొని తినేయడం. ఇంకా అయిపోయింది రాయలసీమ రాగి సంగటి. ఓకే.
ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా ఈ రెసిపీకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.